మేక్ ఇన్ ఇండియా జోక్ ఇన్ ఇండియాగా మారింది. అభివృద్ధి పేరుతో మోదీ సర్కార్ తెచ్చిన జీఎస్టీ కుతంత్రంగా తేలిపోయింది. గూడ్స్ అండ్ సర్వీసెల్ ట్యాక్స్ దెబ్బకు పారిశ్రామిక రంగం కుదేలవుతుంది. ముఖ్యంగా చిన్న మధ్య తరహా పరిశ్రమలైతే విలవిలలాడుతున్నాయి. పెరిగిన ట్యాక్స్లతో కంపెనీలు నడపలేమని ఎంఎస్ఎంఈ ప్రతినిధులు తేల్చి చెబుతున్నారు. ఇప్పటికైనా కేంద్రం పునరాలోచించి చిన్న మధ్య తరహా పరిశ్రమలకు అండగా నిలవాలని కోరుతున్నారు. లేకుంటే లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మోదీ సర్కారు తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలు చిన్న పరిశ్రమల పాలిట శాపంగా మారాయి. జీఎస్టీ 2.0 పేరిట తాజాగా తీసుకొచ్చిన సవరణలు కార్మికులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి. లేబర్ ఛార్జీలపై ప్రస్తుతం ఉన్న 12% జీఎస్టీని 18% పెంచడంతో చిన్న మధ్య తరహా పరిశ్రమలకు గడ్డు పరిస్థితులు దాపురించాయి. ఈ నెల 22 నుంచి అమల్లోకి రానున్న కొత్త పన్ను విధానంతో తాము కంపెనీలు మోసుకోవాల్సిందేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చిన్న మధ్య తరహా పరిశ్రమల నిర్వాహకులు. పన్ను పెంపు నిర్ణయంపై మోదీ సర్కారు పునరాలోచించాలని డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ సర్కారు పన్ను పెంపు నిర్ణయంపై ఇండస్ట్రియల్ యూనియన్ నాయకులు మండిపడుతున్నారు. జీఎస్టీని 12% నుంచి 18% పెంపు నిర్ణయంతో చిన్న పరిశ్రమలపై పెనుభారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కార్మికుల వేతనాల్లో కోతలు పెట్టాల్సి వస్తుందని ఎంఎస్ఎంఈ ప్రతినిధులు కేంద్రానికి మొరపెట్టుకుంటున్నారు. ఈ నిర్ణయంపై మోదీ ప్రభుత్వం పునరాలోచించాలని డిమాండ్ చేస్తున్నారు. వెంటనే జీఎస్టీని 12% నుంచి 5% తగ్గించాలని కోరుకుంటున్నారు. నేర్చుకోండి. గతంలో కేసీఆర్ గారు పరిశ్రమల కరెంట్ లేక మూతలు పడతా ఉంటే డీజిళ్లతోటి చిన్న పరిశ్రమలు నడపలేక కార్మికులు అటు యజమానులు ఇబ్బంది పడతా ఉంటే కరెంట్ ఇచ్చి చిన్న పరిశ్రమల్ని పెద్ద పరిశ్రమల్ని నడిపేటట్టు సహకరించి పరిశ్రమలు పెంచే కృషి చేశారు, ఉద్యోగాలు పెంచే కృషి చేశారు. నలుగురు అన్నం తిని 3 పూట్ల అన్నం తినే ప్రయత్నం చేశారు. కానీ ఇలా మోదీ గవర్నమెంటు చిన్న పరిశ్రమల మీద జీఎస్టీని 12 నుంచి 18% పెంచడం వల్ల కార్మికులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓ విధంగా చెప్పాలంటే మోదీ ప్రభుత్వం చిన్న మధ్య తరహా పరిశ్రమలపై కత్తి కట్టింది. తాజాగా జీఎస్టీ శాతాన్ని పెంచగా ఇప్పటికే ఆయా పరిశ్రమలకు ప్రోత్సాహకాలను ఎత్తివేసింది. ఫలితంగా గడిచిన 11 ఏళ్లలో 6.25 లక్షల కంపెనీలకు తాళం పడ్డట్టు నివేదికలు చెబుతున్నాయి. లేబర్ ఛార్జీల పేరిట సిజిఎస్టీ చట్టం 2017 సెక్షన్ 2119 కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు 12% జీఎస్టీని వసూలు చేస్తోంది. దీన్ని లేబర్ ట్యాక్స్ గా పిలుస్తారు. మ్యాన్ పవర్, మెటీరియల్ సరఫరా తదితర సేవలు లేబర్ ట్యాక్స్ కిందకొస్తాయి. అయితే ఇప్పటివరకు 12%గా ఉన్న ఈ జీఎస్టీని మోడీ సర్కార్ 18%గా మార్చడంతో ఎంఎస్ఎంఈలపై ఆధారపడి పనిచేస్తున్న లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. చిన్న పరిశ్రమలపై కేంద్రం చూపుతున్న చిన్న చూపుతో ఆయా పరిశ్రమలు మూతపడే పరిస్థితి తలెత్తింది. లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికైనా ప్రధాని మోదీ ఊకతంపుడు ఉపన్యాసాలు మానుకొని చిన్న మధ్య తరహా పరిశ్రమలకు అండగా నిలవాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. లేకుంటే నిరుద్యోగ శాతం మరింత పెరిగే ప్రమాదం ఉందని పారిశ్రామిక వర్గాలు కేంద్రాన్ని హెచ్చరిస్తున్నాయి.